హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము పన్నీర్ బాల్స్ చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు, నేను ఇక్కడ 150 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు బియ్యం పిండి, తురిమి పెట్టుకున్న క్యారెట్, చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, అలాగే కొంచెం కొత్తిమీర, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి. ముందుగా ఇలా పన్నీర్ని తురిమి పెట్టేసుకోవాలి. ఇలా చేతితోనే ఇలా అనేసుకుంటే సరిపోతుంది, లేకపోతే తురిమి కూడా చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఇలాంతా స్మాష్ చేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ని. ఇప్పుడు ఇందులో కొంచెం చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకోవాలి. అలాగే క్యారెట్, అలాగే సిమ్లా మిర్చ్, అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, మిర్చి ఇక్కడ నేను కొన్ని వేస్తున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి. అలాగే ఇందులో కొంచెం నిమ్మరసం, అలాగే మనము 1/2 కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదా, ఇది వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ కలిసే విధంగా చేసుకోవాలి. మనకి రెసిపీ ఒక 15 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఈజీగా తొందరగా రెడీ అయిపోతుంది మనకి ఇది. ఇప్పుడు ఇలా కలిపేసి పెట్టేసుకున్నాం కదా, దీన్ని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇలా బాల్స్ లాగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా చేసేసి పెట్టుకోవాలండి. ఇలా అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలా బాల్స్ లాగా చేసి పెట్టేసుకున్నాం కదా మనము. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు మనకి ఆయిల్ వేడైపోయిందండి. ఇవి వేసేసుకున్నాము. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి వేయించుకోవాలండి. మంచిగా వేగుతాయి మనకు. హై ఫ్లేమ్ మీద పెట్టుకోకూడదు. ఇలా వేసేసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనం కూడా టీ తాగుతాం కదా సాయంత్రం, అప్పుడు కూడా ఇవి తినొచ్చు. పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఈజీగా ఇలా చేసి పెట్టేయచ్చండి. ఇవి మనకు ఒక సైడ్ వేగిపోయాయండి. ఇప్పుడు తిప్పేసుకుందాం. ఇలా స్పూన్తో తీస్తే చాలా మంచిగా వస్తుందండి, విరగకుండా. ఇలా మెల్లగా కలుపుతూ వేయనియాలండి. చూడండి, మనకు చక్కగా వేగిపోయినాయండి. ఇవి మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చాయండి, గోల్డెన్ బ్రౌన్ కలర్. పిల్లలు రాకముందే ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. వాళ్ళు కురుకురేకి, చిప్స్ జోలికి పోరన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.
చూడండి మన పన్నీర్ బాల్స్ రెడీ అయిపోయినాయండి. లోపల సాఫ్ట్గా మీద క్రిస్పీగా ఎంత బాగున్నాయో చూడండి. చాలా బాగుంటాయండి. ఇలా టమాటో సాస్తో పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.